నేర్చుకోండి. జగన్మోహన్ అడగండి, మా సత్తా తెలుస్తుంది. అనవసరమైన టాపిక్ లోకి వచ్చి ఏమంటే మేము సైలెంట్ గా ఉండలేం కదా, మేము తిరిగి మాట్లాడాలా. పెద్ద వచ్చిందని గౌరవించండి. టాపిక్ లోకి రండి సార్ ప్లీజ్. టాపిక్ లోకి రండి ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఆగండి. అడుగు నీ సత్తా వ్యక్తిగతంగా మాట్లాడకండి. లక్ష్మణరావు గారు, విజయశేఖర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు ఆగండి. ఇది విజయశేఖర్ రెడ్డి గారి టైము. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్కసారి ఒకళ్ళు మ్యూట్ చేయండి. వైసీపీ ఆయన్ని మ్యూట్ చేయండి. నేను మాట్లాడతాను ప్లీజ్. దయచేసి వైసీపీ ఆయన్ని మ్యూట్ చేయండి. ఏమండి విజయశేఖర్ రెడ్డి గారు, దయచేసి ప్లీజ్. సవాళ్ళు ప్రతి సవాళ్ళు టైం కాదు. దయచేసి విజయశేఖర్ రెడ్డి గారు దాన్ని అక్కడితో వదిలేయండి. విజయశేఖర్ రెడ్డి గారు నేను ఆయన్ని మ్యూట్ చేశాను. దయచేసి కోపాన్ని కంట్రోల్లో చేసుకుని టాపిక్ లోకి రండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, టాపిక్ లోకి రండి దయచేసి. ఆయన మ్యూట్ చేశాను, టాపిక్ లోకి రండి ప్లీజ్. దయచేసి రండి, సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది. ప్లీజ్ టాపిక్ లోకి వచ్చి మాట్లాడండి విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు పేరు నాని గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ ఎవరు అని. ఆన్సర్ చెప్తాను. ఎవరు దెబ్బ కొడితే నిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి 151 నుంచి పలకటి చెప్పి వచ్చాయో ఆయన పవన్ కళ్యాణ్. అట్లా పేరు చెబితే వైసీపీలో ప్రముఖమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అడ్డంగా తిప్పినోళ్ళు, రకరకాల మాటలు మాడినోళ్ళు, కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాగలేకపోయారు, వారే పవన్ కళ్యాణ్. అట్లాగే ఎవరి పేరు చెబితే ఈ రోజు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు, వారే పవన్ కళ్యాణ్. ఈ రోజు 30 సంవత్సరాలు నేను సీఎం గా ఉంటా, నాకు ఎదురు లేదని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోబెట్టిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారిని కాపులకి మిగతా వారికి మధ్య గలాటాలు పెట్టి కులాల కుంపట్టు రాజేసి అలిగాల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరికి అగెనిస్ట్ గా ఈ పనులు చేస్తున్నారో వారే పవన్ కళ్యాణ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి ఈరోజు సరిపోదండి పవన్ కళ్యాణ్ గారి గురించి. వేది నాని ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, ఏమన్నా మాటలా? కనీసం ఏమండి ఆడవారిని ముందు పెట్టి ఏమైనా బిజినెస్ చేసి కోట్ల రూపాయలు డబ్బు కొట్టేసి మచిలీపట్నం అంతా అవినీతిమయం చేసిన వేది నాని గారికి మాట్లాడే హక్కు ఉందా? కేవలం ఒక కుల ప్రాతిపదికన ఆయన నుంచి డిబేట్ లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం న్యాయమా? నిజంగా ఆయన అంత గొప్ప వ్యక్తి భార్య పేరుతో బిజినెస్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఏమండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, పవన్ కళ్యాణ్ అనుకున్నా పేరు నాని గారి ప్రతిమణి ఈ రోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఆడవారు గౌరవించాలని చెప్పి ఈ రోజు వదిలేశారు. ఇలాంటి బతుకుతున్న పేరు నాని గారికి అసలు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు మాట అత్యాకరణ. రెండో మాట, నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సూటి ప్రశ్నలు అడిగారండి. నేను అవే అడుగుతా సింపుల్ గా. ఇప్పుడు వీరు అంటున్నారు కదా, అయోధ్యకు 1,00,000 లడ్డూల్లో 2 టీడీ బోర్డు మెంబర్లు శ్రేష్టమైన నెయ్యిని పంపించారు, అవి వాడామని. శ్రేష్టమైన నెయ్యిని పంపించినట్టు మీ దగ్గర ఏదైనా రసీదులు ఉన్నాయా? ఎందుకు నెయ్యిని మాత్రమే పంపించారు, మిగతా పదార్థాలను ఎందుకు పంపలేదు? ఇప్పుడు ఎవరైనా లడ్డు తయారు చేసి పంపాలా అనుకున్నప్పుడు నెయ్యితో పాటు అన్ని పదార్థాలను కూడా సరఫరా చేస్తారు. మిగతా వాటిని సరఫరా చేయకుండా నెయ్యిని మాత్రమే ఎందుకు సరఫరా చేశారు అంటే ఆ 2 బోర్డు మెంబర్లకి ఆల్రెడీ తెలుసా కల్తీ జరుగుతోంది, దీంట్లో రకరకాల ఆయిల్స్, రకరకాల ఫ్యాట్స్ కలిసి అయినా అన్న ముందే తెలుసా? రెండోది, వీళ్ళు అంటున్నారు అయ్యా లేదు మేము శ్రేష్టమైన నెయ్యినే వాడాము, వారిచ్చిన నెయ్యినే వాడాము,
వేరే నెయ్యి వాడలేదు వీళ్ళు అంటున్నారు, పేరు నాని గారు అంటున్నారు. అంటే కల్తీ నెయ్యి జరిగిందని, అంటే నెయ్యి కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా? అధికారికంగా నెయ్యి కల్తీ జరిగింది ఆ రోజు. కాబట్టి ఆ నెయ్యి ఏదైతే మేము కొంటున్నామో టెండర్ల ద్వారా, ఆ నెయ్యితో కాకుండా వేరే టీడీ బోర్డు మెంబర్లు ఇచ్చే శ్రేష్టమైన నెయ్యితో పంపించామని చెప్తున్నారు కదా పేర్నాని గారు. అంటే అప్పుడు కల్తీ నెయ్యిని వాడాము అని మీరు ఒప్పుకుంటున్నారా? ఒకటి చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మీరు ఏదైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పారు, దాని గురించి యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా అని అసలు సిట్ ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు? సిట్ ఎందుకు దాని గురించి చెప్పలేదు? అది దానివల్ల ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు లక్ష్మీకాంత్ ఆయన మన లక్ష్మణరావు గారు, ద గ్రేట్ లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు. ఏమని? జూలై 2024లో 4 ట్యాంకులు పైకి వచ్చాయి, అవి కల్తీ నెయ్యి అని అన్నారు. ఆ 4 ట్యాంకర్లను మేము ఎన్డీడీబీకి పంపించాం. పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం. కింద కొన్ని డిస్క్లైమర్స్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారు డిస్క్లైమర్స్? అయ్యా కోర్టుకు ఒకవేళ మీరు సమర్పించాల్సి వస్తే ఇది కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ కాదని చెప్పారు. అంటే ఇవి కోర్టు తీర్పులకు నిలబడదు, ఇది మీరు అడిగిన వెంటనే మేము చేస్తున్నాం. ఒకటండి, నెయ్యిని టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది కానీ ఎన్డీడీబీలో నెయ్యిని కాని పదార్థాన్ని టెస్ట్ చేసే ల్యాబ్లు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు నెయ్యిని అంటే ఏదైతే ఒరిజినల్ నెయ్యి ఉంటుందో ఆ నెయ్యిని పంపిస్తే ఎన్డీడీబీ టెస్ట్ చేస్తుంది. కానీ నెయ్యి అనే పదార్థం అంటే కొన్ని రసాయనాల్ని, కొంత పామాయిల్ కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి దాన్ని తీసుకెళ్లి ఎన్డీడీబీకి ఇస్తే వాళ్ళు ఖచ్చితమైన అంచనాలు ఎలా చెప్పగలుగుతుంది? నేను ఒక సూటిగా అడుగుతున్నా. అయినా ఏం చెప్పారు? అయ్యా దీంట్లో ఇట్లా కలిసిన అవకాశం ఉంటుందని చెప్పారు. దాన్ని ఆ రిపోర్టునే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్ లో చదివినారు. దీంట్లో తప్ప ఏంటి? రైట్. ఒకటి చెప్పండి, దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది? ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి, ఎప్పటికి పులి స్టాప్ పడుతుంది? సార్ లక్ష్మీ గారు, సిట్టు దర్యాప్తులో వాళ్ళు ఏం చెప్పారు? ఎన్డీఆర్ఐ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో ఏం చెప్పారు? లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% అని పెట్టుకున్నామని చెప్పారు. అంటే 10% కన్నా ఎక్కువ ఉన్న పదార్థాలు మాత్రమే ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్ లో కనపడుతుంది. అంటే అర్థం ఏమండి? అంటే 10% కూడా తక్కువ పదార్థాలు కనపడేవనే కదా. అంటే ఆ 10% కన్నా తక్కువ పదార్థాల్లో అనిమల్ ఫ్యాట్స్ ఉండే అవకాశం లేదా? రెండోది, నేను సూటిగా అడుగుతున్నా, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% పెట్టుకోమని ఎవరు చెప్పారు? ఎందుకు పెట్టారు? రెండోది, ఎన్డీడీబీ రిపోర్ట్ కనబడిన వెజిటబుల్ ఆయిల్స్ ఏమో ఎన్డీఆర్ఐ కనబడతాయి, అదే ఎన్డీడీబీ రిపోర్ట్ కనబడిన యానిమల్ ఫ్యాట్స్ ఏమో ఎన్డీఆర్ఐ. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లాగే ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు 4 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నారు. ఆయన భార్య సతీమణి గారు బైబిల్ పెట్టుకొని తిన్నారు. ఆమె ఎక్కడికి మీద బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది. అట్లాగే ఇంకొక సంవత్సరము కోమటి కరుణాకరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమన్నారండి? నా పాత చెప్తూ కొడితే ఏమవుతుందని మాట్లాడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మీరు టీడీపీ బోర్డు పాలక మండలి చైర్మన్ గా పెట్టి మీరు ఎన్ని దురాగతాలు చేసిన తర్వాత ఏం చెప్పారండి? అయ్యా మీరు క్షమాపణ చెప్పండి, ప్రజలకు తప్పు జరిగింది ఒప్పుకోండి అని అడిగారు. అది తప్పండి. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, అయ్యా అదిగో పాలక మండలిలో ఈ తప్పు జరిగింది, కల్తీ జరిగింది మన వాస్తవం, దానికి మీకు క్షమాపణ చెప్తాం, మాకు తెలియక జరిగిందని చెప్పాలి కదా. రైట్ కొత్తగా కూడా ఆయన వత్తాల్సుకుంటున్నాడు అర్థమేమని. అంటే ఇద్దరు కూడా ఆ కుటుంబ భాగమని. ఇంకో ఇద్దరు గెస్టులు ఉన్నారు, మళ్ళీ మాట్లాడతారు. మీరు అభిప్రాయం అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి ఈ కుట్రలో. లేదు, ఇంకా క్రైస్తవ మిషనరీలు, విదేశీ శక్తుల కుట్ర కూడా దీంట్లో ఉందా? మళ్ళీ అడుగుతున్నా, విదేశీ శక్తులు, క్రైస్తవ మిషనరీలు జగన్మోహన్ కుట్ర కలిపేసిందా? రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో మనతోటి. సార్ మళ్ళీ మాట్లాడతా మనతోటి వైసీపీ నేత చిత్త విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హిందువులు కూడా కొంత మారాల్సిన సమయం అయితే ఉంది, ఎందుకంటే
వేరే మతంలో జరిగితే ఇలాంటివి అసలు ఉండవు, కానీ హిందువుల్లో మాత్రమే ఇలా అనైక్యత ఉండటం వలన ఈ రకంగా జరిగిందన్నారు. దాని గురించి మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా ఎట్లా అవుతుందండి? మీకు ఒక మాట చెప్తానండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన నుంచే ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు, బెంగళూరులో కూర్చున్నాడు, లేకపోతే 11 సీట్లు వచ్చినాయి, గేటు దొక్కలేకపోతున్నాడు, అది దొక్కలేకపోతున్నాడు. ఇది అంటే టీడీపీ ప్రభావం ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందని కూడా ఒప్పుకుంటా ఆయన చెప్పినట్టు. మరి మీరెందుకు ఉన్నట్టు? మీరు కల్తీలు చేయడానికి ఉన్నట్ట?